ఐపీఎస్ అధికారి పైన డీజీపీ చూపించిన వివక్షకు, ఇప్పుడు ఆయన మరణం తర్వాత ఆయన కుటుంబం పైన ఆ రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న వివక్షకు ఏంటి తేడా ఉంది? అంతకంటే దారుణమైన వివక్ష కదా ఇది. ఇక్కడ నేను కంపేర్ చేయదలుచుకోవట్లేదు. ఆ అధికారి దళితుడు కాకుండా ఇంకెవరైనా అయ్యుంటే, ఆయన ఎవరైనా ఆత్మహత్య చేసుకొని ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఎలా ఉండిందో గతంలో చాలా సందర్భాల్లో ఒకసారి చూసాం. పురణ్ కుమార్ ఇష్యూలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే, న్యాయం చేయకపోతే, ఓ భరోసాని ఇవ్వకపోతే, కేవలం ఆ వర్గాలకు సంబంధించిన వాళ్ళు మాత్రమే కాదు, కేవలం ఆ బాధితులు మాత్రమే కాదు, మొత్తం దేశం తలదించుకునే తరహాలో కేంద్రం, రాష్ట్రం వ్యవహరించినట్లు అవుతుంది. కాబట్టి మీనమేషాలు లెక్కేయకుండా, ఇంకా ఆలస్యం చేయకుండా కేంద్ర ప్రభుత్వం సత్వరం ఈ అంశంపైన స్పందించాల్సిన అవసరం ఉంది. తమాషా చూస్తున్నారా? 7 రోజులుగా, 8 రోజులుగా ఆ బాడీ పోస్ట్ మార్టం చేయకుండా అలాగే పడి ఉంటే, కుటుంబ సభ్యులు మాకు న్యాయం చేయండి అంటూ ఇంట్లోనే కూర్చొని ప్రభుత్వాన్ని వేడుకుంటుంటే చోద్యం చూస్తున్నారా? ఎవరు సమస్యను పరిష్కరించాలి? సమస్యకు కారణమైన డీజీపీని జస్ట్ సెలవు మీద బయటికి వెళ్ళడానికి పంపిస్తారా? టూర్ పంపిస్తారా? సమస్యకు కారణమైన వేధించిన ఒక ఐపీఎస్ అధికారిని జస్ట్ ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టేస్తారా? ఇమీడియట్గా వాళ్ళపైన కేసు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ చేయాలి కదా. ఒక ఐపీఎస్ అధికారికే న్యాయం చేయకపోతే భారతదేశంలో పోలీసులు, చట్టాలు, న్యాయం ఇంకెవరి కోసం? ఇంకా దేనికోసం? పురణ్ కుమార్ విషయంలో ప్రభుత్వం ఇప్పటికైనా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. పురణ్ కుమార్ విషయంలో ఆయన కుటుంబానికి న్యాయం చేయడం అంటే మొత్తం దేశంలోని ఆయా వర్గాలకు సంబంధించిన అధికారులందరిలో స్థైర్యాన్ని నింపడం, వాళ్ళందరికీ న్యాయం చేయడం, భారత పౌరుడికి న్యాయం చేయడంగా చూడాలి తప్ప, మన వాళ్ళని కాపాడడం కోసం అవతల వాళ్ళు ఎవరు ఇబ్బందులు పడ్డా, ఎవరు ప్రాణాలు కోల్పోయినా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనే తరహాలో ప్రభుత్వం వ్యవహరిస్తే, బిహేవ్ చేస్తే దేశంలో అన్రెస్ట్ వచ్చే ప్రమాదం ఉంది.